వెతికితే ఇంకా దొరుకుతాయి సార్. అంత సమయం లేదు. ఆ లోపు మమ్మల్ని కూలగొడితే ఇబ్బంది అని మా కలెక్టర్ మేడంకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. దీనిపై కలెక్టర్ మేడం వెంటనే స్పందించి ఆ కాంపౌండ్ ఏదో ఖాళీ స్థలం ఎక్కడైతే ఉందో దానిపైన వేసుకోమనండి సార్. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము రూపాయి కూడబెట్టి మా చెమట కష్టంతో గుడిసెలు వేసుకొని ఉంటున్నాం కాబట్టి మా ఇళ్ళలు మాత్రం వదిలేయాలని మేము దీని పరంగా మీడియా పరంగా మేము విన్నవించుకుంటున్నాం సార్. ఆ జాగా సత్యనారాయణ వెంకటేశ్వర మా జాగాలు మాకు ఇబ్బంది కానీ మా ఇల్లు ఇట్లా కొడతా అని అంటున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ మాకు దారి చూపించండి. మేము ఏడికి పోవాలి సార్. నేను వికలాంగు, కనీసం నాకు ఇల్లు కూడా చక్కగా లేదు. మేము ఏడికి పోయినా మొత్తం మేము అందరం గరీబ్ వాళ్ళం. మేము ఇక్కడికి పోకటే సార్. మేము కూలి పోయి బతుకుతున్నాం రూపాయి జమ చేసి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళమంటారు సార్. మాకు ఒక దారి చూపించాలని కోరుకుంటున్నాం. అసలు విషయం ఏంటమ్మా? అసలు విషయం ఏంటంటే 40 సంవత్సరాల నుండి మేము ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్నాం.